ఆ శోధన వాగ్దానం పొందటానికి రాజమార్గం అది. వా, అర్థమైంది నేను చెప్పిన మాట? వాగ్దానం పొందటానికి అది రాజమార్గం. శోధన వాగ్దానానికి నిన్ను దగ్గరగా తీసుకుని వాగ్దానపు నెరవేర్పుకు నిన్ను దగ్గరగా తీసుకుని వెళ్తాదే కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి, నాకు వచ్చిన శోధనలు ఏంటి, కలవరపడాల్సిన పని లేదు. విన్నారా? రైట్. 17వ సంవత్సరంలో వాగ్దానం ఇచ్చాడు, 30వ సంవత్సరంలో రాజు అయ్యాడు. అదే ఐగుప్తు దేశానికి అధిపతి అయ్యాడు. సేమ్ దావీదు జీవితం కూడా అదే. విన్నారా? దావీదు చిన్న వయసులో సమూయేలు ప్రవక్త చేత నువ్వు రాజు అవుతావు అని అభిషేకించబడ్డాడు. విచిత్రం ఏంటో తెలుసా? అభిషేకించబడినప్పటి నుంచే కష్టాలు స్టార్ట్ అయ్యాయి. దేవుడు కలిచినప్పటి నుంచే యోసేపు జీవితంలో శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆ శ్రమలు నాశనం చేయటానికి వచ్చేవి కాదు, నాశనం చేయటానికి వచ్చినవి కాదు, అతనిని పరీక్షించటానికి. తమ్ముళ్ళు, చెల్లెలో, అక్క, ప్రియన్న, విన్నారా ఈ మాట? విన్నారా? యోసేపు జీవితంలో, దావీదు జీవితంలో నంబర్ 1 వారి విశ్వాసానికి పరీక్ష కలిగింది. విన్నారా? వారి విశ్వాసానికి శోధన కలిగింది. ఈ శ్రమకాలంలో నీ విశ్వాసపు స్థాయి అంతా, నీ విశ్వాసాన్ని పరీక్షించటానికి దేవుడు శోధన అనుమతిస్తాడు. కరెంట్ ఉందా లేదా టెస్టర్ పెడితే తెలుస్తుంది కదా. జ్వరం ఉందా లేదా థర్మామీటర్ పెడితే తెలుస్తుంది కదా. బీపీ ఉందా లేదా ఆ బీపీ మెషిన్తో చెక్ చేస్తే తెలుస్తుంది కదా. ఇతడు విశ్వాసం కలిగిన వాడా కాదా దేన్ని బట్టి తెలుస్తుందో తెలుసా? నీ బ్రతుకులు నీకెదురయ్యే శ్రమే. ఆ శ్రమల మధ్యలో యోసేపు నలగొట్టబడ్డాడు. ఎలా? గోతిలో వేయబడ్డాడు, ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు, చెరసాల పాలైపోయాడు. అయినా విశ్వాసాన్ని కోల్పోలా. విన్నారా? విశ్వాస వీరుడుగా యోసేపు పరిగణించబడినట్లుగా హెబ్రీ గ్రంథంలో చూస్తాం. తమ్ముడు, శ్రమలు నీకు అనుమతించి నువ్వు విశ్వాసంలో నిలవబడతావో లేదో దేవుడు పరీక్షిస్తాడు. విశ్వాసానికి పరీక్ష. రెండవది వ్యక్తిత్వానికి పరీక్ష. 44 భార్యను పంపించాడు. అనుమతించాడు, దేవుడు అనుమతించాడు. ఆ 44 భార్య యోసేపును అనుదినము శోధిస్తూ వచ్చిందట. అప్పుడప్పుడు కాదు. దావీదును సౌలు అనుదినము శోధించినట్లుగా